ఇంతకాలం మీరు గిటార్స్‌లో ప్రొడ్యూసర్ కింద మీ పేరు పడింది. జిఏటీలో మీ పేరు పడింది. ఇప్పుడు కొత్తగా బన్నీవాస్ వర్క్స్ హ్మ్. అంటే ఏంటి సార్? ఏంటి కొత్త బ్యానరా? అంటే చాలామంది మొన్న కూడా అడుగుతున్నారు గదా! ఏంటి యాహ్! గిటార్స్ నుంచి పక్కకు జరిగారా? దూరం జరిగారా? ఇయన్నీ అడుగుతున్నారు. ఏంటి అసలు బన్నీవాస్ వర్క్స్ ఎందుకు కొత్తగా? ఏం లేదండి. బన్నీవాస్ ఇప్పుడు ఇట్స్ బీన్ 20 ఇయర్స్ అవుతుంది. హ్మ్. హ్మ్. 20 ఇయర్స్ అవుతుంది. అండ్ కొన్ని సినిమాలు నాకు నచ్చినయి ఉంటాయి. హ్మ్. ఇప్పుడు అరవింద్ గారు నాకు ఎంత కాదన్నా కూడా ఇప్పుడు ఆయన దగ్గర 20 ఇయర్స్ జర్నీ చేశాను నేను. యెస్. ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. హ్మ్. ఒక ఫాదర్లీ ఫిగర్ నాకు. బట్ ఆయనతో పాటు కాకుండా నాకు ఒక పర్సనల్ టేస్ట్ కూడా ఉంటది. హ్మ్. అంటే లైక్ ఆహ్, ఇట్లాంటి ఇలా చేస్తాయి అనేది. అన్నీ కూడా ఏంటంటే గిటార్స్‌లో ఒక్కొక్కసారి వీలు పడకపోవచ్చు నాకు. హ్మ్. అలాగే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ గాని, వీళ్ళు గాని ఉంటారు. ఉన్నప్పుడు ఏంటంటే ఆళ్ళందరిని తీసుకెళ్ళి నేను అరవింద్ గారి మీద వెయిట్ పెట్టడం కూడా నాకు ఇష్టం ఉండదు. హ్మ్. సో, అలాంటప్పుడు అది మీ వరకు నా వరకు నా సరిపోతది. పర్సనల్ వరకు హ్మ్. హ్మ్. ఏదన్నా చేసుకోవడానికి గాని, లేదంటే ఎప్పుడన్నా డబ్బులు అవసరం బాగా, ఒకటి బావుంది. అరవింద్ గారికి చెప్తాను, "సార్ ఇదేదో బావుంది. ఇది నేను కొంచెం చేసుకుంటున్నానులెండి. దీంట్లో డబ్బులొస్తాయి" అనేది. ఆ! ఆయన కూడా నవ్వుతూనే ఎస్తుంటాడాయన. ఆ! నేను చెప్పేస్తా ఓపెన్‌గా, "నాకు కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గింది. అది నేను తీసుకుంటానండి" అని. ఆ! సో, అట్లాంటివి ఏదైనా చేయడానికి ఈట్లికి బన్నీవాస్ వర్క్స్ అనేవి ఏసాము. హ్మ్. లక్కీగా ఏంటంటే దాంట్లో ఫస్ట్ 'లిటిల్ హార్ట్స్' కొంచెం గట్టిగా కొట్టినట్టు కనబడుతుంది అంతే. కొట్టినట్టు కనపడడం ఏంటి సార్? బ్లాక్ బస్టర్ రీసౌండ్ అది వస్తుంటే. అది. ఎందుకంటే అది ప్యూర్ లక్ అండి ఇది హ్మ్. అంతే. ఫస్ట్ సినిమా గట్టిగా కొట్టారు. హ్మ్. అయితే ఇప్పుడు 'మహావతార్ నరసింహ' ఇప్పుడు మిగతా 'చావా' వరకు మీరు చూసారు గదా! అవునండి. 'మహావతార్ నరసింహ' కూడా మీరు చూసారా? యాహ్! ఇవన్నీ కూడా అంటే అరవింద్ గారు ఏది చేసినా, నేనేది చేసినా మా హ్మ్. ఇద్దరి మధ్యలో ఒక అండర్‌స్టాండింగు, ఒక ఇన్ఫర్మేషన్ తెలిసే చెప్పడం జరుగుతాయి. తెలిసే జరుగుతది. హ్మ్. ఆయనకి తెలియకుండా ఏది చేయను నేను ఫస్ట్ యెస్. ఆఫ్ ఆల్. యెస్. యెస్. అది. అయితే సార్ గీతా ఆర్ట్స్, జిఏ2లో కూడా బ్యానర్స్ సేమ్ ఉంటాయి. యాహ్! కొన్నిట్లో ఏమో 'అల్లు అరవింద్ ప్రెజెన్స్' అని పడతది. హ్మ్. ప్రొడ్యూసర్స్ పేర్లు మీ పేరు పడతది. 'ఎస్‌కేఎన్' ఆ! లేకపోతే 'ధీరజ్ మొగిలినేని' ఇలా పడతా ఉంటాయి 'విద్యా' గారు. అవునండి. అంటే ఆహ్, ఆయన బ్యానర్ తీసుకొని మీరు డబ్బులు పెడతారా? లేకపోతే ఏంటి? ఎలా జరుగుద్ది ఆ ఏం ప్రాసెస్ లేదండి. ఆఫ్ ఇది? డబ్బులంతా అరవింద్ గారిదే. హ్మ్. ఇప్పుడు 'ధీరజ్' ఒక సబ్జెక్ట్ తెచ్చుకున్నాడు. హ్మ్. తెచ్చుకున్నప్పుడు తనకి ఆ క్రెడిట్ ఇవ్వాలి కాబట్టి, యెస్. ఆ టైంలో ఏంటంటే నేను అరవింద్ గారికి చెప్తాను. సార్ నేను ప్రెజెంట్‌కెళ్తాను. 'ధీరజ్' ప్రొడ్యూసర్ అవుతాను. హ్మ్. అట్లాగేంటంటే ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఎందుకంటే హి ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్ అట్ ద యంగ్‌స్టర్స్. యెస్ సార్. సార్ ఇది మాకు ఉపయోగపడతదంటే ఆయన పెద్ద ఎక్కువ ఆలోచించరు అరవింద్ గారు. హ్మ్. హ్మ్. చేసుకోండి అంటాడాయన. హ్మ్. హ్మ్. అంతకు మించి దాన్నేదో పెద్ద విషయం కింద, ఈట్లి కింద చూసే మనిషి అయితే కాదు. కాదు. హ్మ్. ఇది మాకు ఉపయోగపడతదంటే ఆ హెల్ప్ చేసే నేచర్ ఎప్పుడు కూడా హ్మ్. ఆయనకి. హ్మ్. అట్లాగే అందుకనే జిఏ2లో ఎప్పుడంటే నేమ్స్ మారుతాయి. హ్మ్. ఆయన అడిగేది ఒకటేంటంటే గీత ఆర్ట్స్‌లో మాత్రం మీరు ఏళ్ళు పెట్టండి అని అడుగుతాడాయన. అక్కడ వరకే తప్పితే. ఆ! అది కూడా మన తండేలుకి సోలో ఏసారుగా ప్రొడ్యూసర్ ఏసారు. అవును. సో, గీత ఆర్ట్స్‌లో ఫస్ట్ 100% ఒక ప్రొడ్యూసర్ కింద పడింది. మళ్ళీ తండేలుకి పడింది తండేలుకి గీత. పడింది. అట్లాగా ఒక ఏమంటారంటే ఒక ప్రెస్టీజియస్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు, హ్మ్. లేదంటే ఒక పెద్ద సబ్జెక్ట్ మోర్ దెన్ 50 క్రోర్స్ అట్లాగా బడ్జెట్ అవుతున్నప్పుడు హ్మ్. జనరల్ ఏంటంటే అది బిగ్ బ్యానర్ గీతార్ట్స్. గీతార్ట్స్ బ్యానర్‌కెళ్తాము. హ్మ్. అండ్ ఫర్దర్‌గా కూడా ఏంటంటే ఎక్కువ గీతార్ట్స్‌నే ఇది చేయాలనేది మా అందరికీ కూడా ఇది. ఎందుకంటే దట్ ఈస్ అవర్ హోమ్ బ్యానర్. యెస్. యెస్. అందుకని అరవింద్ గారు ఎప్పుడైతే గీతార్స్‌లో అది పెట్టు బట్ ప్రొడ్యూసర్‌గా నువ్వు ఉంటే అన్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. హ్మ్. అది. హ్మ్.